మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలకు ఇతరులను విమర్శించే హక్కు లేదని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలు లిక్కర్ కేసులో, సిబిఐ ఈడీ కేసుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. షర్మిల చేస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కోర్టుకు పోయి అసెంబ్లీ వచ్చి చెప్పు, ఎందుకు వెళ్ళావు? సిబిఐ చెప్తాంది కదా, ఆమె మీ సొంత చెల్లెళ్ళు, మీ చెల్లెలను దూరం చేసుకుంటూ, మీ అమ్మను దూరం చేసుకుంటూ, నీ వల్ల అందరూ సర్వనాశనం, టోటల్ ప్యాకేజే పోయింది, ప్రజలు నాశనం చేసినావు. అప్పులు ఆ రోజు అప్పులు 4.5 లక్షల కోట్లు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే అంతా లక్షలోపు, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.5 లక్ష, ఇప్పుడు 5.5 లక్ష. ఇది వాస్తవ పరిస్థితి. ఇది అనేక స్కాములు. షర్మిలమ్మ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నీతి నీది, నిజం నీది. అసెంబ్లీకి వచ్చి ఏడ్సు, అసెంబ్లీకి వచ్చి నీ కామెంట్ చేయి. సిబిఐ ఎంక్వైరీ అడగమనేది ఆమె. మేము చెప్తున్నాం, ఈ యొక్క స్టేట్ యొక్క సిట్టు నమ్మకం లేదు, సిబిసిఐడి వాళ్ళు నమ్మకం లేదు. సిబిఐ కోరు, కోర్టుకు పోయి అసెంబ్లీ వచ్చి చెప్పు, ఎందుకు వెళ్ళావు?